హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు గోంగూర చికెన్ ట్రై చేశాను. దానికోసం ముందుగా 2 చిన్న కట్టలను గోంగూర కట్టలను తీసుకొని ఆకులు తీసి వాష్ చేసుకున్న తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని ఈ 2 కట్టల ఆకులు అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత స్మాష్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోనే ఆయిల్ వేసుకొని ఒక చిన్న చెక్క, ఆకు, లవంగాలు 2-3 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్, 2 మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ అందులో వేసుకొని ఫ్రై అయిన తర్వాత వాటర్ వచ్చి 50% ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్, పచ్చి మసాలా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసి ఒక 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మన గోంగూర చికెన్ రెడీ అండి. నచ్చితే లైక్, షేర్